నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శుక్రమౌఢ్యమి ప్రారంభం కాబోతోంది. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంది? శుభకార్యాలకు ఇది మంచి సమయం కాదా? ఒకవేళ ఏదైనా కార్యం తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందంటే కనుక మరి శుక్రమౌఢ్యంలో చేయొచ్చా? ఏవేవి చేయవచ్చు, ఏవేవి చేయకూడదు? ఇలా చాలా సందేహాలు ఉన్నాయండి. వివాహాలు ఇప్పుడు ముహూర్తాలు లేవంటున్నారు, గృహప్రవేశాలు కూడా వద్దంటున్నారు, కొత్త పనులు ఏవి ప్రారంభించొద్దంటున్నారు. మరి కొన్ని తప్పని పరిస్థితుల్లో చేయవలసినవి ఏమైనా ఉన్నాయా? అవి చేసుకోవచ్చా లేదా తెలుసుకుందాం. గురువుగారి సలహాలు సూచనలు తీసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారు గత 15 సంవత్సరాలుగా 30,000కు పైగా జాతక పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగిన నిష్ణాతులు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శుక్రమౌఢ్యమి గతంలో గురుమౌఢ్యం వచ్చినప్పుడు చాలా వివరంగా విశ్లేషణ అందించారు మీరు. దాన్ని బట్టి తెలుసుకున్నారు ఏమైనా కార్యక్రమాలు చేయొచ్చో చేయకూడదని. అసలు శుక్రమౌఢ్యమి అంటే ఏంటి? ఇప్పుడు శుభకార్యాలు చేయకూడదా? ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది కూడా తెలియచేయండి. శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి అంటే ఒక్క రాహుకేతువులకి, రవిగ్రహానికి, చంద్రగ్రహానికి తప్ప మిగతా గ్రహాలకన్నీ కూడా మౌఢ్యమి ఉంటుంది. అందున మనకు ప్రధానమైనటువంటిది గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి. అంటే ఎందుకు చెప్పబడ్డాయి? ఈ రెండు కూడాను శుభగ్రహాలు అవ్వడం, మానవుడి జీవితంలో శుభ సమయాలు, శుభ సంకల్పాలు చేసుకోవడానికి ఈ రెండు గ్రహాల ప్రభావమే జీవితంలో ఎక్కువగా ఉండడం. ముహూర్తం పెట్టేటువంటి విషయంలో కూడా ఈ రెండు గ్రహాలకే అధిక ప్రాధాన్యత ఉండడం వల్ల వీటిని మనం ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటున్నాం. ఈ యొక్క శుక్రమౌఢ్యమి అంటే అసలు మౌఢ్యమి అని అంటే రవికి దగ్గరగా వెళ్ళినటువంటి సందర్భంలో గ్రహము అస్తంగత దోషం చెంది ఉంటుంది. కొంతకాలం వరకు అది యొక్క ప్రభావం ఉంటుంది. ఈ కారణం చేత ఆ గ్రహము సరైనటువంటి అంటే ఫలితాలను ఇవ్వనటువంటి పరిస్థితి కాబట్టి ఆ సమయంలో శుభకార్యాలు చేయకూడదు అని చెప్పి మన ఈ తెలుగునాట ఎక్కువగా సంబంధించినటువంటిది వ్యాప్తిలోకి వచ్చింది. వాస్తవానికి ఈ మూఢం మనకేనమ్మా. ఇక నార్త్ సైడ్ అసలు ఈ మూఢం అంటే వాళ్ళు ఇలా చూస్తారు. ఏంటి మూఢం అంటే ఏంటి అని అంటారు. వాళ్ళకి మూఢంతో సంబంధం లేదు, మనమే ఎక్కువగా పట్టించుకుంటూ వస్తున్నాం. ఇది అనాదిగా సంవత్సరాల నుంచి దీని గురించి ఎక్కువగా మనం పట్టించుకోవడం వల్ల ఇప్పుడు మనం కొత్తగా చెప్పినా మళ్ళీ దీని గురించి సాంప్రదాయంగా అయిపోయింది కాబట్టి దీన్ని ఆచరించక తప్పదు. ప్రపంచమంతా ఏది అనుసరిస్తామో అదే ధర్మబద్ధమై కూర్చుంటుందనే శాస్త్రం. వెంటాడుతాయి. శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యంలో చేయకూడనటువంటి పనులు ఏంటంటే శుభకార్యాలు చేయకూడదు. అంటే గృహప్రవేశము, శంకుస్థాపన, కొత్త ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు శంకుస్థాపన అంటారు కదా, అది చేయకూడదు. వివాహం విషయంలో పనికిరావు, ముహూర్తాలు లేవు. అలాగే గృహప్రవేశాలు ఇవి చేయకూడదు. గర్భాధానం అనేటువంటిది చేయకూడదు, ఎందుకంటే శుక్రగ్రహం బలహీనమై ఉంటుంది. ఇక తరువాత ఉపనయనము చేయకూడదు. తర్వాత కొంతమంది పుట్టు వెంట్రుకలు ఉంటాయి కదమ్మా, ఆ పుట్టు వెంట్రుకలు తీయకూడదమ్మా. జాతకర్మ అని అంటారు. నామకరణం ఇవి చేయకూడదు, ఎందుకంటే మూఢమిలో పెట్టేటువంటిది అది పనికి రాకుండా అయిపోతుంది. నామకరణం ఇలాంటివి. తర్వాత కొత్త ఇంట్లోకి మారడం అనేటువంటిది చేయకూడదు. అంటే ఇల్లు మారేది మామూలుగా అంటే అద్దెల్లైనా కూడా మారడం. వాస్తవానికి అద్దెల్లు కూడా మారకూడదు అని అంటారు, కానీ కొన్ని తప్పని పరిస్థితుల్లో తప్పదు కదమ్మా. కొంతమంది మాది గృహప్రవేశం ఎప్పుడు అయిపోయిందండి, ఇప్పుడు వెళ్ళొచ్చా అని అడుగుతున్నా. అలా వెళ్ళకూడదు. ఈ మోఢం వెళ్ళిన తర్వాత వెళ్ళాలి. అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళకైతే తప్పు లేదు, అది. తర్వాత ఇంకా చెప్పాలి అని అంటే దేవతా ప్రతిష్టలు, ఇప్పుడు గుళ్ళల్లో బొడ్రాయి ప్రతిష్టలని ఊళ్ళల్లో, అలాగే దేవతా విగ్రహాల ప్రతిష్టలు ఇవి కూడా చేయకూడదు. బ్రహ్మోత్సవాలు అని అంటారు కదమ్మా, అవి కూడా చేయకూడదమ్మా. అంటే అది ఊరికి శుభాన్ని ఇచ్చేటువంటిది కదా, ఇటువంటివన్నీ కూడా చేయకూడదు. ఇంకా డీప్గా వెళితే కొత్త ఉద్యోగంలో కూడా చేరకూడదని అంటారు, కానీ కొన్ని తప్పని పరిస్థితులు తప్పదు కదా, అందుకని దేవతా ఆరాధన చేసుకుంటే మంచిది. అలాగే ఈ సంబంధించినటువంటిది షష్ఠి పూర్తులు ఇట్లాంటివి ఉంటాయి కదమ్మా, అవి చేయకూడదమ్మా. ఎందుకనంటే 60 సంవత్సరాలు నిండిన తర్వాత మళ్ళీ ఆయుర్దాయం కోసం చేసేటువంటి పూజ, అటువంటి మృత్యుంజయున్నే ఆరాధన చేసి మృత్యుంజయుడి చేత అనుగ్రహింపబడ్డవాడు శుక్రుడు. అట్టి శుక్రుడు మూఢమి వల్ల
అతనికి మృత్యుంజయత్వం లభించదు. కాబట్టి ఈ సంబంధించినటువంటిది షష్ఠి పూర్తి లాంటి కార్యక్రమాలు, కొత్తగా వ్రతాలు పట్టుకోవడం. ఇప్పుడు అసలు అదే అడగబోతున్నాను గురుగారు. కొంతమంది ఏంటంటే మేము ఇలా తెలుసుకున్నామండి, మేము ప్రారంభించుకోవచ్చా అని అడిగేస్తూ ఉంటారు. చాలా క్వశ్చన్లు నేను అలా చూశాను. మార్గశిర మాసంలో ప్రారంభిద్దాం అనుకుంటున్నానని చెప్పారు చాలా మంది కూడా. అయితే చేయకూడదమ్మా. కొత్తగా వ్రతాలు పట్టుకోవడం లాంటివి చేయకూడదు. కాబట్టి అవన్నీ కూడాను మూఢమి వెళ్ళిన తర్వాత చేసుకుంటే మంచిది. ఈ యొక్క మూఢమి కొన్ని పంచాంగాల ప్రకారం 26 నవంబర్ నుంచి 17 ఫిబ్రవరి వరకు, అంటే దరిదాపుగా ఈ సంబంధించినటువంటి శివరాత్రి వరకు మనం చెప్పవచ్చు, త్రయోదశి వరకు, ఆ వరకు కూడా మనం 40 రోజుల వరకు ఉన్నట్టే. కొన్ని పంచాంగాల్లో 30వ తారీఖు నుంచి ప్రారంభమైందని అంటారు. అయితే ఇట్టి మూఢమిలో కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. అసలు ఈ మూఢంలో చేసుకోవాల్సిన పనులు ఏంటి, చేసుకున్నా పర్వాలేదు అనేటువంటి పనులు ఏమైనా? ముఖ్యంగా ఈ మూఢమిలో చేయదగినటువంటిది తీర్థయాత్రలు చేయొచ్చు. విశేషముగా జాతకాలు చూపించుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు, శాంతులు, నవగ్రహ శాంతులు, పరిహార శాంతులు ఇవి చేసుకోవచ్చు, తప్పులేదు. అలాగే జీర్ణమైపోయినటువంటి ఇంటిని మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు. అంటే ఇంట్లో ఏదైనా పనులు చేసుకోవచ్చు, వాటికేం తప్పు లేదు. కాకపోతే ఇల్లు ఆల్రెడీ కొంతలో ఉంది, మా సింహద్వారం నిలబెట్టాలి, ఇట్లాంటివి అవి చేయకూడదు. ఇంటిని ఆల్రెడీ పని చేస్తున్నప్పుడు దాన్ని మూఢంలో ఆపాల్సిన పని లేదు, ఇంటిని కొనసాగించవచ్చునమ్మా, అదేం లేదు. అటువంటివన్నీ చేయొచ్చు. తీర్థయాత్రలు చేయవచ్చు, జప శాంతులు చేసుకోవచ్చు. అలాగే ఈ సంబంధించినటువంటి ఏదైనా కానీ మంచిని కోరి చేసేటువంటి దాన ధర్మాదులు చేయవచ్చు. ఇటువంటి వాటికి ఏమి తప్పు లేదు. అంతే తప్ప ఎక్కువగా భయపడాల్సింది ఏమి లేదా. మౌఢ్యమిలో కొత్తవి అంటూ ఏది మొదలు పెట్టకూడదు. ఇప్పుడు వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటారు, ఓపెనింగ్స్ అటువంటి చేయకూడదమ్మా. ఈ శుక్రుడికి సంబంధించినటువంటిది ఈ ఫైన్ ఆర్ట్స్ అని అంటారు. అలాగే కళలకు సంబంధించిన ఇంటీరియర్ డిజైను. ఇప్పుడు శుక్రమూఢమి ఉంది కాబట్టి బ్యూటీ పార్లర్ సంబంధించింది కావచ్చు, అలాగే వస్త్రములు అంటే రెడీమేడ్ గార్మెంట్స్, వస్త్రాలు అమ్మేటువంటిది కావచ్చు. అలాగే ఈ సంబంధించినటువంటి ఇంటీరియర్ డిజైన్ ఇట్లాంటివి కావచ్చు, సినిమా రంగం కావచ్చు, నాటక రంగము, అలాగే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ శుక్రుడు అంటే మ్యూజిక్, డాన్స్కి కారకుడు కాబట్టి ఈ రంగంలో ఉన్న వాడికి కాస్త దెబ్బనే చెప్పొచ్చమ్మా ఈ 3 నెలలు. ఎందుకంటే ఆ యొక్క వృత్తి కారకత్వాలకి సంబంధించిన గ్రహము బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా అవి చేసుకోవచ్చమ్మా. దైవారాధన ఇవి చేస్తే మంచిదండి శుక్రమౌఢ్యంలో, ప్రత్యేకించి 3 నెలలు. ఏ దేవతారాధన అయినా చేసుకోవచ్చు. దేవతారాధనకి, ఇష్ట దేవతారాధనకి అంటూ నియమం అంటూ లేదు, చక్కగా చేసుకోవచ్చు. ఇవి రాశులతో సంబంధం ఉంటుందండి ఈ మౌఢ్యం అనేది? మౌఢ్యమి అంటే శుక్రగ్రహ మౌఢ్యమి కాబట్టి శుక్రుడు అధిష్టాన దేవతగా ఉన్నటువంటిది వృషభము, తులారాశి. ఈ రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రుడు ఏ యొక్క రాశులకి యోగకారకుడుగా ఉంటాడు, మిథున రాశికి, కన్యా రాశికి, అలాగే మకర రాశికి, కుంభరాశికి యోగకారకుడుగా ఉంటాడు. అట్టి యోగకారక గ్రహమైనటువంటి శుక్రుడు ఈ చెప్పినటువంటి రాశుల్లో ఇబ్బందిగా ఉంటాడు. కాబట్టి సంబంధించినటువంటి శుక్రగ్రహ సంబంధించినటువంటి హోమం అనేటువంటిది చేసుకుంటే మంచిదమ్మా. ఆ రాశుల వారికి వచ్చేటువంటి కన్యా రాశికి నవమాధిపతి అంటే ఏంటి, తండ్రి స్థానాధిపతి, అదృష్టాన్ని ఇచ్చేవాడు, ఏదైనా భాగ్యాన్ని కలిగించేవాడు, సంతోషాన్ని కలిగించేవాడు, ఉన్నత విద్యని ఇచ్చేటువంటి వాడు. అటువంటి వాడు బలహీనపడ్డప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఇక సంబంధించినటువంటి మిథున రాశికి బుద్ధి, ఆలోచన ఇవన్నీ కూడా అందించేటువంటి వ్యక్తి, పూర్వపుణ్యము, ఇవన్నీ కూడా మనం చేసుకున్న పుణ్యం మనకు అక్కర రాకుండా పోతుంది. అలాగే మకర రాశికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క పంచమాధిపతి, రాజ్యస్థానాధిపతి, కుంభరాశికి చూసుకుంటే చతుర్థాధిపతి, నవమాధిపతి అవ్వడం. ఈ చెప్పినటువంటి వృషభ, మిథున, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాలలో జన్మించినటువంటి వాళ్ళు కూడా ఇలాంటివే చెప్పబడతాయి. కాబట్టి ఈ లగ్నాలలో జన్మించినటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా పొంది తీరాలి. అందుకని ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం. అలాగే ఈ సంబంధించినటువంటి ఆదివారం రోజున మాంసాహారం విసర్జించాలి. శుక్రవారం నాడు సంబంధించినటువంటి నియమాన్ని పాటించాలి. ఈ శుక్రమౌఢమి ఉన్నప్పుడల్లా కూడా లక్ష్మీ ఆరాధనని మర్చిపోకూడదమ్మా. ఇది మాత్రం అందరూ మార్గశిర మాసం కాబట్టి అమ్మవారి పూజ చేస్తారు, ఇంకా విశేషంగా చేసుకోవాలి.
చక్కగా వివరించారు. సందేహాలన్నీ కూడా నివృత్తి అయ్యాయి గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.